టీవీ ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధిని గురించి తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. చాలామందికి సోరియాసిస్ని గురించి తరువుగా తెలుసు, కానీ అది ఏ వైద్య విధానంలో పర్మనెంట్గా తగ్గుతుంది అనేటువంటి అవగాహన లేదు. కాబట్టి చాలామందికి అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చింది చాలామందిలో హోమియోపతిలో తగ్గుతుందని, ఒక చోట తగ్గకపోతే ఇంకో చోట తీసుకుంటే తగ్గుతుంది అనేటువంటి నమ్మకంతో కూడా అక్కడ తగ్గలేదని సాధిస్తలేరు. మంచి పరిణామం అది. ఇంకో చోట ట్రై చేద్దామని ట్రై చేస్తున్నారు. ఆ విధంగా సక్సెస్ అవుతుంది, చాలా మంచిది అది. కనుక సోరియాసిస్ అనేటువంటి జబ్బు, చర్మ వ్యాధి, ఇది ఇంతకుముందు కంటే ఇప్పుడు అంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు సోరియాసిస్ చాలా రేర్గా వచ్చేటివి, ఏది 20-25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళ క్రితం. కనుక ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువైంది సోరియాసిస్ అంటే, మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళలో సోరియాసిస్ అనేది ఎక్కువ ఉంటుంది. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏమిటి? సోరియాసిస్ తగ్గదు అనేటువంటి రాజీ పడవద్దు. సోరియాసిస్ హోమియోపతి వైద్య విధానంలో మీరు కొద్ది రోజులుగాన ఓపికగాన తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% ఛాలెంజింగ్గా హోమియోపతిలో పర్మనెంట్గా నయమవుతుంది. అది గ్యారెంటీ. చూడండి, బాగా మీరు గుర్తుపెట్టుకోండి. కానీ మీరు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వాడాల్సి వస్తుంది. 2-3 years అంటాం. కానీ దీంట్లో ఏమవుతుందంటే చాలామందికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలనే తగ్గిపోతుంది. మెడిసిన్ వాడమంటే మళ్ళీ వాళ్ళు సాలిచ్చి మళ్ళీ ఎప్పుడో 5-6 ఏళ్ళకి మళ్ళీ వస్తున్నారు. ఆ రికార్డు పెట్టుకొని వస్తున్నారు. అది చాలా మంచి పని చేస్తున్నారు. కానీ నేననేది ఏంటంటే కొంచెం కంటిన్యూగా వాడండి, ఖచ్చితంగా వస్తుంది. సార్ మేము కూడా వాడుతున్నాం, కానీ మాకు అంత మీరు 1 నెల, 2 నెలలు, 3 నెలలు అంటున్నారు, మాకు తగ్గుతలేవంటే ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు హోమియోపతి వైద్య విధానంలో కొంచెం ఓపికగా వాడండి, ఖచ్చితంగా సోరియాసిస్ పర్మనెంట్గా నయమవుతుంది. అటువంటివి ఎన్నో కేసులు ఇక్కడ హోమియోపతి వైద్య విధానంలో తగ్గినటువంటి ఉన్నాయి. కనుక మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏమిటి? ఈ సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధి ఏమవుతుంది అంటే పొట్టుగా, పొలుసుగా వస్తుంటుంది ఒళ్ళంతా, చేప పొట్టు మాదిరిగా. అది తల మీద నుంచి రావచ్చు, చెవుల నుంచి రావచ్చు, ఫేస్ మీద, అంటే ఈ బార్డర్స్లో వస్తుంది ఎక్కువ, మోచేతుల దగ్గర, మోకాల దగ్గర, తర్వాత ఇటువంటి చోట ఎక్కువ వస్తుంది. కనుక ఇవి ఎప్పుడైతే ఈ సోరియాసిస్ అనేటువంటి ప్లేక్కి సోరియాసిస్ అంటారు, అంటే ప్లేక్స్గా రావడం, చేప పొట్టు మాదిరిగా రావడం, ఈ విధంగా. తర్వాత గట్టేటి సోరియాసిస్ అంటారు, అంటే అక్కడక్కడ స్పాట్స్గా రావడం. ఇది ఎక్కడైనా రావచ్చు. దీనికి కారణం ఏంటి అంటే, దీనికి కారణం ఇది ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్ అని ఇప్పుడు నిర్ణయించారు. ఒకటి, ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్ అంటే మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి తగ్గి మీలో ఉన్నటువంటి సోల్జర్స్గా పనిచేసేటువంటివి, రక్షక భటులుగా పనిచేసేటువంటి యాంటీబాడీస్ మీ శరీరాన్ని శత్రువు అనుకొని అటాక్ చేస్తూ ఈ విధమైనటువంటి కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరిగి అనవసరమైనటువంటి ప్లారిఫరేషన్ ఆఫ్ సెల్స్, అనవసరమైన మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్, అనవసరమైన కణ విభజన జరిగి పొట్టుగా వస్తుంది. ఇది ప్రమాదమైన జబ్బు కాదు, కానీ సొసైటీలో ఒక రకమైనటువంటి సోషల్ స్టిగ్మాతో చాలామంది అవస్థపడుతున్నారు. సార్, ఓ ఫంక్షన్కి పోవాలన్నా ఇది చేతులంతా ఇట్లా క్రాక్స్ వచ్చినాయి, ముఖమంతా ఇది పొడిగా రాలుతుంది, ఇదంతా మొత్తం రాలిపోతుంది డాండ్రఫ్ మాదిరిగా, ఎక్కడ చూసినా ప్యాచెస్ ఉన్నాయి, మేము ఫంక్షన్కి పోలేకపోతున్నాం, రిలేటివ్స్ దగ్గరికి పోలేకపోతున్నాం. ఇది అంటువ్యాధి కాదు. కానీ అంటువ్యాధి కాదని అందరికి తెలియదు కదా. అందుకొరకు వాళ్ళు ఏదైతే కుష్ఠవ్యాధి లెక్క, లేకపోతే ఇది ఒక ఇన్ఫెక్షన్ లెక్క భావించి మిమ్మల్ని సోషల్ బాయ్కాట్ లెక్క చేస్తారనేటువంటిది మీకు ఒక అపోహ. కానీ ఇక్కడ ఏమిటంటే ఇది ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్ నెంబర్. సెకండ్, ఇట్ ఈస్ సైకోసోమాటిక్ డిజార్డర్. మొన్నటి వరకు దీన్ని సైకోసోమాటిక్ డిజార్డర్, ఈ రోజు వరకు కూడా సైకోసోమాటిక్ డిజార్డర్. అంటే సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే మెదడులో ఎప్పుడైతే, మైండ్లో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో, వర్క్, వర్రీ, వెదర్, 3 Ws అంటాం కదా. అందుకే ఫుడ్తో రాదు, హెడ్తో వస్తాయి, ఆలోచనతో. కర్రీతో రాదు, వర్రీతో వస్తుంది. హర్రీ, బర్రీ, వర్రీ, కర్రీ అనేది లాస్ట్ అని ఇట్లా ఉంటాయి కదా. వర్క్, వర్రీ, వెదర్, 3 Ws, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, హైపోథాలమస్. కనుక ఈ మానసికమైనటువంటి ఒత్తిడికి గురైన వాళ్ళలో ఇది వస్తుంది అనేది ఇది. కనుక ఇది సైకోసోమాటిక్ డిజార్డర్. అంటే సైకిక్ ఫీల్డ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో సోమా అంటే బాడీ ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు అన్యదా భావించవద్దు, క్షమించాలి. ఈ ఎక్కడ చూసినా కొన్ని మామూలుగా మీడియాలో కూడా వస్తుంది. ఆ పేషెంట్స్ కూడా చెప్తున్నారు, సార్ ఇవి కూడా దీనివల్ల కూడా వస్తుందని చెప్తున్నారు డాక్టర్స్. వాళ్ళే అలోపతి డాక్టర్సే చెప్పారు, సార్ బీపీ మందుల వల్ల కానీ, షుగర్ మందుల వల్ల కానీ,
ఈ యాంటీబయాటిక్స్ వల్ల కానీ పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ కొన్ని మందుల వల్ల వస్తుందంటే అది నిజమే. కనుక ఇప్పుడు కారణాలు ఏమిటి సోరియాసిస్ కంటే? ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డరు, సైకోసోమాటిక్ డిజార్డరు, అలోపతిక్ డ్రగ్స్ వేసుకున్నందువల్ల వచ్చేటువంటి డిజార్డర్. కానీ నా ఎక్స్పీరియన్స్తో నేనేమిటంటే ఇప్పుడు పెస్టిసైడ్స్తో పండించినటువంటి కూరగాయలు కానీ ఇవి కానీ తిన్నందువల్ల అది మైన్యూటెస్ట్ క్వాంటిటీ రోజు లోపలికి వెళ్తుంది కాబట్టి అవి కూడా ఒక రకంగా బాడీలో చేస్తుందేమో అనేటువంటిది నేను అబ్జర్వ్ చేసినటువంటి దానిలో ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. కనుక ఈ సోరియాసిస్ అంటే ఎవరిలో వస్తుంది? చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దల్లో వస్తుంది, ముసళ్ళ వాళ్ళు వస్తుంది, ఆడవాళ్ళలో వస్తుంది, అందరిలో వస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. ఇది వంశపారంపర్యంగా వస్తుందా? వంశపారంపర్యంగా రావాలనేది 100% కాదు. కానీ పేరెంట్స్కి కానీ ఇద్దరికి కానీ ఉందంటే 25 to 30% ఛాన్సెస్ ఉంటాయి. ఒకరికే ఉందనుకోండి 15 to 20% ఛాన్స్ ఉంటుంది. కనుక ఇది హెరిడిటరీ. కానీ మరి చిన్నపిల్లలకు కూడా ఏం సైకోసోమాటిక్ డిజార్డర్ అంటున్నారు, ఆటో ఇమ్యూన్ అంటున్నారు, వాళ్ళకు కూడా ఎట్లా వస్తుంది సార్? చిన్నపిల్లలకు కూడా కాళ్ళు పగిలిపోతున్నాయి, ఏళ్ళు చీలిపోతున్నాయి, ఈ చేతులు పగిలిపోతున్నాయి, ఒళ్ళంతా పొట్టుగా వస్తుంది, ఒళ్ళంతా పొక్కులు వస్తున్నాయి, చీమ్ పట్టినాయి, తర్వాత ఏడుస్తున్నాడు, దురద విపరీతమైన దురద, మంట, అసలు ఏం అంటే దీనికి వాళ్ళకు కూడా ఉంటుంది సైకోసోమాటిక్ డిజార్డర్. వాళ్ళు కూడా కొన్ని యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడుతున్నారు, వాళ్ళకు కూడా ఆటో ఇమ్యూనిటీ తగ్గుతాయి. ఎందుకుంటే సైకోసోమాటిక్ వాళ్ళకేముంటుంది సార్? సైకలాజికల్గా పిల్లలు ఏం బాధపడరు. సైకలాజికల్గా పిల్లలు బాధపడరా? స్కూల్కి పోతే ర్యాంక్ సరిగ్గా రాలేదని పేరెంట్స్ అంటే, స్కూల్లో టీచర్ అంటే వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు. ధ్రువుడు ఎప్పుడు తపస్సు చేశాడు? ఎందుకు తపస్సు చేశాడు? ధ్రువుడు మానసికమైనటువంటి ఒత్తిడికి గురైపోయే వాళ్ళ నాన్న దగ్గర జరిగినటువంటి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి డిప్రెషన్ గురిపోయి తపస్సు చేశాడు. ఆ విధంగా పిల్లల్లో కూడా ఉంటుంది, పెద్దల్లోనే కాదు. కనుక ఈ డిప్రెషన్కు ఎన్నో కారణాలు ఉంటాయి, ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. కనుక ఇది ఏమిటి? ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇవి? దీనిలను కన్వీనియంట్గా ఒక్కొక్క ఏరియాల శరీరంలో ఒక్కొక్క భాగంలో వచ్చేటువంటి సోరియాసిస్ను ఒక్కొక్క పేరు పెట్టారు. అటువంటి ఏంటంటే స్కాల్ప్ అంటే తలలో వచ్చిన దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని, చేతులకు వచ్చిందనుకోండి దాన్ని పామార్ సోరియాసిస్ అని, అరికాళ్ళకు వచ్చిందని ఉంటుంది అనుకోండి దాన్ని ప్లాంటార్ సోరియాసిస్ అని, మొత్తం బాడీకి వచ్చిందనుకోండి సోరియాసిస్ కార్పోరిస్ అంటే ఎంటైర్ బాడీ ఇన్వాల్వ్. అంటే ఇది ఎక్కడైనా రావచ్చు. తలలో చాలామందికి స్కాల్ప్ సోరియాసిస్ అని వస్తుంది. స్కాల్ప్ సోరియాసిస్ అంటే మొత్తం పొడిగా మొట్టమొదట ఏంటంటే వీళ్ళు ఇదేదో సెబోరిక్ డెర్మటైటిస్ అని, డాండ్రఫ్ అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసినందువల్ల ఏమవుతుందంటే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్కడ మోచేతుల దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ మిగతా ప్యాచెస్ వస్తే అప్పుడు వాళ్ళకు డౌట్ వస్తుంది. కనుక వీళ్ళు కూడా డాండ్రఫ్ అని ట్రై చేస్తుంటారు. సార్ రోజు తలస్నానం చేస్తున్నాను సార్, తలస్నానం చేసిన నెక్స్ట్ డేనే వస్తుంది, ఇట్లా దూకుంటే సట్ అంతా పడిపోతుంది. ఒక ఆయన మొన్న అమెరికా నుంచి వచ్చాడు, సార్ నేను అసలు జాబే చాలించాలనుకున్నా మొన్న, అంటే కొన్ని నెలల క్రితం. అసలు నాకు ఆ ఉద్యోగం వద్దు, ఎందుకంటే ఇట్లా దూతుంటే వాళ్ళ మీటింగ్లో మాట్లాడుతుంటే ఇదంతా నా షర్ట్ మీద పడుతుంది, కలర్ సూట్ ఉంటుంది కదా, అసలు నాకు సైకలాజికల్గా చాలా అనిపిస్తుంది, ఉద్యోగమే చాలించాలనిపిస్తుందని వచ్చాను అమెరికా నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు 6 నెలలకు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళారు. 3 నెలలకు ఫోన్ చేసి, సార్ అస్సలు ఇట్లా మంత్రం వేసినట్టు పోయింది సార్, అది అసలు కంప్లీట్గా ఒక్కరోజు కూడా ఇంతవరకు డాండ్రఫ్ లేదు, ఇది మంత్రమా లేకపోతే. ఎప్పుడైతే తొందరగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుందో చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. హోమియోపతిలో కూడా స్టీరాయిడ్స్ ఇస్తారు కాబట్టి తొందరగా తగ్గుతుందని కాదు. స్టీరాయిడ్స్ అసలు హోమియోపతిలో ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడా ఇవ్వాలని ప్రయత్నం చేసినా వీలు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే తొందరగా తగ్గినంత మాత్రాన స్టీరాయిడ్ అని, మరి వాళ్ళు ఇచ్చిన స్టీరాయిడ్స్కి ఎందుకు తగ్గలేదు, మేము ఇస్తేనే ఎందుకు తగ్గింది? అది స్టీరాయిడ్స్ అనేది కాదు. ఒక్కొక్కరి శరీరతత్వం ఒక రకంగా రెస్పాన్స్ వస్తుంది. అతను రాసి పంపించాడు, ఒక లెటర్ రాశారు, అద్భుతంగా రాశాడు. అసలు సార్ ఇది హోమియోపతి చాలామందికి తెలియదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రపంచంలో అని. అంటే స్కాల్ప్ సోరియాసిస్ ముందు ఏమనుకున్నారు? డాండ్రఫ్ అనుకున్నారు. తర్వాత సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. సెబోరిక్ డెర్మటైటిస్ అంటే మనం అంటే ఆయిలీ ఫేస్ ఉంటుంది చూడండి, అది సీబమ్గా మారి డెర్మటైటిస్ వచ్చి విపరీతమైన ఇచ్చింగ్ వచ్చి ఎంట్రుకలు ఊడిపోవడం, తర్వాత మొత్తం ఇదంతా పెచ్చులుగా రావడం, అది కానీ లేపినాం అనుకోండి అట్ట కింద మామూలుగా పస్ ఫామ్ కావడం, అది రిమూవ్ చేస్తే మళ్ళీ క్రాక్స్ రావడం, విపరీతమైనటువంటి బాధ ఉంటుంది ఆ స్కాల్ప్ సోరియాసిస్. అదేవిధంగా పామార్ సోరియాసిస్ అంటారు దీన్ని, అంటే చేతులు క్రాక్స్ వస్తాయి. ఏమాత్రం ఇది డిటర్జెంట్ సబ్బు పట్టుకున్నా లేకపోతే ఇంకోటి ఏది కన్నా తడి ఎక్కువ దాంట్లో పెట్టిన అటువంటి వాళ్లకు ఈ సోరియాసిస్ అనేది క్రాక్స్ వచ్చి ఇదంతా పగిలిపోయి అసలు చాలా అగ్లీగా కనపడుతుంది. ఇదే సోరియాసిస్ కొద్ది రోజులకు నెయిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సోరియాటిక్ నెయిల్స్ అంటే డర్టీ నెయిల్స్గా, ఆక్వర్డ్ నెయిల్స్గా, చాలా పిప్పిగోళ్ళ మాదిరిగా తయారవుతాయి. నెయిల్స్ సోరియాసిస్తో వస్తుంది, నెయిల్స్ ఫంగస్ వల్ల వస్తుంది, నెయిల్స్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఫంగస్ వల్ల వచ్చేటువంటి నెయిల్స్ వేరే ఉంటాయి,
అంటే కలర్ డిస్కలరేషన్. తర్వాత కొంతమంది నీళ్ళులో రోజు పనిచేస్తూనే ఉంటారు, వాళ్ళందరికీ పస్ ఫామ్ అవుతుంది, ఇట్లా నొక్కినాం అనుకోండి చీమ్ వస్తుంది, కనుక సోరియాటిక్ నెయిల్స్ అంటారు. కానీ ఇవల్ల ఏమిటి? తర్వాత పామార్ సోరియాసిస్ అట్ట కలిసి వస్తుంది. ఒకసారి ఇట్లా తీస్తారు వాళ్ళు, అది పాదాలకు చేతులకు, అది తీస్తే అది ఒక అట్ట మాదిరిగా లేసేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక పేషెంటు ఇట్లనే ఇక్కడ మేస్త్రి ఉంటారు, ఆ మేస్త్రి గారు మొత్తం ఇట్లా దుప్పటి కప్పుకొని వచ్చాడు మా క్లినిక్. వస్తే చూస్తే భయంకరంగా ఉంది ఫేసు. అది లెప్రసీ వాళ్ళనో లేకపోతే ఇంకోటి ఏదో డ్రగ్ రియాక్షన్ వస్తే వస్తున్నట్ల ఇదంతా పొట్టు రాలిపోతుంది. ఇట్లా కమ్మడి తీశాడు. అది తీసిన తర్వాత మొత్తం చాలా భయంకరంగా ఉంది. అదేంటి, ఇంకా చనిపోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు, బతికాడు. వాళ్ళందరూ తీసుకొచ్చారు, ఇక్కడనే జూబిలీ హిల్స్ నుంచి తీసుకొచ్చారు మేస్త్రి ఆయన నరసింహులని. ఆయనను తీసుకొచ్చిన తర్వాత, సార్ ఇంకా మీరు మెడిసిన్ ఇవ్వండి, మీ దాంతో తగ్గకపోతే నాకు ఒకటే పరిష్కారం కానీ చనిపోవడం తప్ప వేరేది లేదు. నేను అసలు మా ఇంట్లో కానీ మా ఆవిడ కానీ పిల్లలు కానీ బంధువులు కానీ ఇంకోరు కానీ నన్ను అసలు దగ్గరికి రాణిస్తలేరు, నాకు అన్నం పెట్టాలన్న అటువంటి సమస్య ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్ ఇచ్చినాక ఇక్కడనే హైదరాబాద్లో కాబట్టి నెలకే వచ్చి తర్వాత సార్ నన్ను గుర్తుపట్టారన్న. రియల్గా అయితే నేను గుర్తుపట్టలే, కొంచెం ఎక్కడో చోట గుర్తుపట్టేటువంటి సిమ్టమ్స్ కనపడ్డాయి. సార్ నేను పలానా నరసింహులు సార్, మేస్త్రిని సార్, ఇట్లా వచ్చినా అసలు అద్భుతంగా తగ్గిపోయింది, ఇట్లా కడిగేసినట్లు పోయింది అసలు అది సోరియాసిస్. అంటే ఇలా తగ్గుతుంది అనేది చాలామందికి హోమియోపతిలో ఈ విధంగా తగ్గుతుంది అనేది తెలియదు కాబట్టి ఈ విధంగా తగ్గుతుంది అనేటువంటి ఒక మెసేజ్. నేనేంటంటే ఒక కేసు 2 కేసులు కాదు, కొన్ని వందల కేసులను నయం చేసినటువంటి ఆ విధంగా ఇటువంటి కేసెస్. ప్లాంటార్ సోరియాసిస్ అంటే పాదాలకు చిన్నపిల్లలకు క్రాక్స్ వస్తాయి, సాక్స్ వేయాలంటే కష్టం సార్, వాళ్ళేమో మామూలుగా స్కూల్లో బూట్లు వేయాలంటున్నారు, సాక్స్ వేయాలంటున్నారు, వేస్తేనేమో ఇరిటేషన్ వస్తుంది, చాలా అవస్థ పడుతున్నాం. ఇది ఈ విధమైనటువంటిది. కనుక ఇది ఏమిటయ్యా, దీనికి పరిష్కారం ఉందా? ఫస్ట్ మోచేతుల దగ్గర వస్తుంది, క్రాక్స్ వస్తాయి, ఇట్లా పెట్టాలంటే వాళ్ళకు కష్టం అనిపిస్తుందని. ఇది ఒక విచిత్రం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వింటర్ సీజన్లో చాలామందికి ఎక్కువవుతుంది, చలికాలంలో. సమ్మర్లో చాలామందికి తగ్గిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అనే కదా. అంటే దానంతకదే తగ్గుతుంది కదా. శరీరంలో ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది, అదంతా అంటే కంప్లీట్గా తగ్గేటువంటి సీజన్ కూడా ఉంది. కనుక ఇది సోరియాసిస్తో ఏమిటయ్యా బాధ? కొంతమందికి చెవులో విపరీతమైనటువంటి పొడికి వస్తుంది, కొంతమందికి ముక్కు మీద వస్తుంటుంది. ఎక్కడ చూసినా సోరియాసిస్ పర్మనెంట్గా హోమియోపతి వైద్యం విధానం. దీంతో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి? ఇది ప్రమాదమైన జబ్బు కాదు, ఇది అంటువ్యాధి కాదు. ఈ విధంగా ఇది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఏమీ చేయలేదు అది. కానీ ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా పరిగణింపబడుతుంది. ఒక భయంకరమైనటువంటి కాంప్లికేషన్ కూడా దీంట్లో వస్తుంది. భయంకరమైన అంటే వేరే విధంగా అనుకోవద్దు మీరు. ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ అని వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు. ఆ కీళ్ళ నొప్పులు అంతా ఇంత కాదు. అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, హెచ్ఎల్ఏ B27 ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, చికెన్ గున్యా ఆర్థరైటిస్, ఇవన్నీ ఉన్నాయే. ఈ విధమైనటువంటి కాంప్లికేషన్స్ మాదిరిగా సోరియాటిక్. ఇప్పుడు సోరియాసిస్ ఉన్న వాళ్ళకు నియర్లీ 60 to 70% ఆఫ్ కేసెస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడే కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో రొమటాలజీ డిపార్ట్మెంట్లో రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవం, ఎన్నో కొన్ని వందలు వేల కేసులను నయం చేసినటువంటి కేసులు నా దగ్గర ఉన్నాయి. సోరియాసిస్లో వచ్చేటువంటి బాధ ఒకటి భరించలేనటువంటి బాధ. అది అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మోకాళ్ళు, మోచేతులు, ఏళ్ళు, నడుములు, మెడలు అన్నీ. అంటే సర్వైకల్ స్పాండిలోసిస్తో వస్తారు, లంబార్ స్పాండిలోసిస్తో వస్తారు, డిస్క్ డీజనరేషను, డిస్క్ బల్జింగు, డిస్క్ హెర్నియేషను, డిస్క్ ప్రొలాప్సు, ఇవన్నీ అంటారు. అంటే మెడల నొప్పులున్నా, నడుము నొప్పులున్నా గుర్తుపెట్టుకోండి, 100% ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో మీకు తగ్గుతుంది. తర్వాత మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను రీసెర్చ్ చేశాను. దీంట్లో మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఆపరేషన్ అవసరం లేదు మెడ నొప్పులకు, లంబార్ స్పాండిలోసిస్ ఆపరేషన్ అవసరం లేదు డిస్క్ ప్రొలాప్స్కు. తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్స్, ఆస్టియోఆర్థరైటిస్ రొమటాయిడ్ వల్ల రావచ్చు, అరిగిపోయి రావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ వల్ల రావచ్చు. ఏది ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా హోమియోపతిలో తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. కీళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళు ఒక సోరియాటిక్ ఆర్థరైటిసే కాదు, ఏ ఆర్థరైటిస్ అయినా కానీ కూడా, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఏదే కానీ, చికెన్ గున్యా ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్ అయినా హోమియోపతిలో అద్భుతంగా నయం అవుతుంది. మీకు ఇది చాలామందికి తెలియదు కాబట్టి నేను తెలియపరిచేటువంటిది. ఒక కేసు సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చి, సోరియాసిస్ వచ్చి వ్యవసాయం చేసుకున్న అతను ఏం చేయలేకపోయాడు. గద్వాల నుంచి వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఇక్కడికి
సార్ ఎన్ని సంవత్సరాలు ఉంది? చాలా ఉంది సార్. హోమియోపతి వాడాను, ఆయుర్వేద వాడాను, యునాని వాడాను, నేను వాడన్నట్టు లేదు సార్. నేను అసలు మంచం మీదనే ఉన్నట్టు తీసుకొచ్చారు ఈరోజు అన్నాడు. మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత అంటే నేను కొన్ని కేసులే మీకు చెప్పగలుగుతున్నా, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి రికార్డెడ్ ఎవిడెన్స్. అతను 3-4 నెలల తర్వాత ఇంకో కేసును పంపించి, సార్ ఆయన బాగా అయినాడు సార్, నడుస్తున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, అసలు వ్యవసాయం చేసుకుంటున్నాడు సార్ అని. చాలా సంతోషం అది. అంటే నేను మీకు చెప్పేటువంటి మెసేజ్ ఏమిటంటే, హోమియోపతిలో సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాసిస్ తగ్గిందంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మీకు ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మిగతాది ఈ సోరియాసిస్తో పాటు హోమియోపతి వైద్య విధానంలో ఈ మిగతా స్కిన్ డిసీజెస్, సార్ మిగతా స్కిన్ డిసీజెస్లు ఏమున్నాయి? మిగతా స్కిన్ అంటే సోరియాసిస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పట్లో చాలా ఉన్నాయి కాబట్టి దాని గురించి. మిగతా స్కిన్ డిసీజెస్ కూడా ఉందా సార్ అంటే హోమియోపతిలో బ్రహ్మాండంగా ఉంది. చాలామంది ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గజల్లో దురద, సంకల్లో దురద, ఆడవాళ్ళలో బ్రెస్ట్ కింద దురద, ఎక్కడ చెమట పడితే అక్కడ, లావున్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా రావచ్చు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్. సార్ ఎన్నో ఆయింట్మెంట్స్ పెట్టాము ఏమి తగ్గలేదు అని. చాలామంది సోరియాసిస్కి వచ్చి సార్ ఆయింట్మెంట్ ఏమన్నా ఉందా హోమియోపతిలో అంటారు. ఆయింట్మెంట్స్ అని ఏమి లేదు. మరి ఏం చేయాలి సార్? ఏదైనా లిక్విడ్ పారాఫిన్ కానీ, వైట్ పెట్రోలియం జెల్లీ కానీ, మెత్తగా పెట్టట్టు పుష్కమని చెప్తా కానీ, మరి ఇది ఏం చేయాలి సార్ అంటే, మరి ఏం చేస్తామయ్యా, మరి ఆయింట్మెంట్స్ తగ్గుతుందా? తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది సార్? తగ్గుతలేదు మాకు. మరి అంటే మీరు చూడండి, అప్లై నో రిప్లై అయిన వరకు అప్లై చేయండి అని చెప్తా ఊరికి సరదాగా అది. కనుక ఈ విధంగా ఈ ఆయింట్మెంట్స్, కొంతమంది అంటారు సార్ సాలిసిలిక్ యాసిడ్ ఆయింట్మెంట్ పెడితే అది క్యాన్సర్ వస్తుంది కదా అని. అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి రావాలనేది ఏమి లేదు. అది మీరు వాడితే వాడండి, కానీ ఆ మందులు రాను తగ్గించుకుంటూ రండి. కనుక ఈ విధంగా యాంటీఫంగల్ ఆయింట్మెంటు, యాంటీఫంగల్ డ్రగ్స్ ఎన్నో వేసిన తర్వాత ఫంగస్ తగ్గించడానికి అవి తగ్గలేదు. రెసిస్టెంట్ ఫంగస్ వచ్చింది సార్, ఇది తగ్గదు అంటున్నారు. బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గినటువంటి కేసులు ఎన్నో రికార్డెడ్ ఎవిడెన్సెస్ మీకు ఉన్నాయి, మీకు చూసుకోండి వచ్చి. తర్వాత చాలామందికి డయాబెటీస్ వాళ్లకు, ఈ విధంగా ఆడవాళ్లకు విపరీతమైనటువంటి దురద, అంటే మర్మాంగాల దగ్గర, తొడల దగ్గర అక్కడ విపరీత, మగవాళ్ళలో క్రాక్స్ వస్తాయి, ఆడవాళ్ళలో దురద, విపరీతమైన దురద, చాలా వాళ్ళు చెప్పుకోలేక చాలా అవస్థ పడుతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత ఎలర్జిక్ ఫోటో సెన్సిటివ్ డెర్మటైటిస్ అంటాం, అంటే సన్ ఎలర్జీ. అంటే ఎండకి వెళ్ళారనుకోండి మొత్తం ఎర్రగా కావడం, ఆ ఎర్రగా అనేది మొత్తం నల్లగా కావడం, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అన్ని నల్లగా. సార్ మేము ఎండకి వెళ్ళకూడదంట, మీరు ట్యూబ్ లైట్ దగ్గర ఉన్నా వస్తుంది, స్టవ్ దగ్గర వేడుకున్నా వస్తుంది, ఎన్నైనా అవాయిడ్ చేస్తారు. సార్ ఎలర్జీ వచ్చింది, ఏం ఎలర్జీ? పైత్యం దద్దులు వచ్చినాయి, ఏం చేయాలని? పైత్యం దద్దులు వస్తే సార్ ఈ విధంగా అవాయిడ్ చేయాలంట కదా, ఎన్నైనా అవాయిడ్ చేస్తారు. ఏ దానివల్ల వస్తుంది? నిమ్మకాయ తింటే వస్తుంది, టమోటా తింటే వస్తుంది, పల్లీలు తింటే వస్తుంది, నువ్వులు తింటే వస్తుంది, గోధుమలు తింటే వస్తుంది, పాలు తింటే వస్తుంది, పెరుగు తింటే వస్తుంది, పాలు తాగితే వస్తుంది, పెరుగు తిన్నా వస్తుంది. తర్వాత మామూలుగా కోడిగుడ్డు, కోడి మాంసం, రొయ్యలు, చేపలు, ఇవి ఎన్ని అవాయిడ్ చేస్తారు. వాతావరణం మారితే వస్తుంది, ఏదన్నా డ్రగ్ రియాక్షన్స్ వల్ల వస్తుంది. కనుక ఇవన్నీ చాలామంది అంటుంటారు సార్ నాకు సోరియాసిస్ ఏది తింటే ఎక్కువ అవుతుంది, ఏది తింటే తక్కువ అవుతుంది. సోరియాసిస్ ఏది తిన్నా ఎక్కువ కాదు, ఏది తిన్నా తక్కువ కాదు, ఎందుకంటే ఇది సైకోసోమాటిక్ డిజార్డర్. లేదు సార్ మేము కొన్ని తింటే ఎక్కువ అవుతుంది, అది మీకు అసోసియేటెడ్ ఎలర్జీ ఉండొచ్చు, మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటిది కానీ మీకు ఏదన్నా ఉందంటే మీరు అబ్జర్వ్ చేసి కొద్ది రోజులు తినండి, మళ్ళీ తర్వాత మా మెడిసిన్ వేసిన తర్వాత సాలించండి, కొద్ది రోజులు మా మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ తిని చూడండి, మీరు అది రియాక్షన్ రాలేదనుకోండి, మీ జబ్బు తగ్గినట్లే కదా. ఆ విధంగా అర్టికేరియా, పైత్యం దద్దులు, ఫోటోసెన్సిటివ్ డెర్మటైటిస్, చిన్నపిల్లలకు ఎటోపిక్ డెర్మటైటిస్ అంటారు, అంటే వాళ్ళ వంశంలో ఎవరికైనా ఆస్తమా, ఎలర్జీ, ఇస్నోఫిలియా, సైనసైటిస్, బ్రాంకైటిస్ ఉందనుకోండి, అటువంటి పిల్లలు ఇప్పుడు ఫాల్ సీజన్, స్ప్రింగ్ సీజన్ అని అమెరికాలో ఎంతోమంది ఈ పోలెన్తో అవస్థపడుతూ ఇక్కడ దురద, తల్లిదండ్రులు అయితే విపరీతమైనటువంటి సార్ ఎన్నో ఆయింట్మెంట్స్ పెట్టాం, ఎన్నో తర్వాత ఇవి మాయిశ్చరైజర్స్ పెట్టాం, అయినా కానీ కూడా పాప నిద్రపోతలేదు, మేము నిద్రపోతలేము, మాకు అసలు చాలా అవస్థ అయిందని. అటువంటిది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఉండి మెడిసిన్ తీసుకుపోయి సార్ అసలు మీరు దేవుడు అని అంటే, నేను కాదమ్మా దేవుడు, ఇక్కడ భగవంతుడు చేసేది, ఇక్కడ షిరిడి సాయిబాబా స్వామి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఆ స్వామి నాలో ఉండి మీకు మెడిసిన్ ఇప్పిస్తున్నాడు తప్ప నాది కాదు, ఈ క్రెడిట్ అంతా స్వామిది, హోమియోపతిదే, నాది కాదని చెప్తా. అంటే ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ ఉన్న వాళ్ళ పిల్లలకు మొత్తం ఆస్తమా, ఎలర్జీ, ఇస్నోఫిలియా, సైనసైటిస్ వస్తుంది, వీళ్ళు కూడా చాలా అవస్థ పడుతుంటారు. వాళ్ళకి పరిష్కారం లేదు, కొంత వయసు వస్తే తగ్గుతుంది, దానంతకదే తగ్గుతుంది, 5 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు కాదు, హోమియోపతి ఖచ్చితంగా మీరు వాడాల్సిందే. ఆ విధంగా తర్వాత అర్టికేరియా, పైత్యం దద్దులు అంటాం చూడండి, ఒళ్ళంతా వస్తుంది, ఒక్కోసారి డ్రగ్ రియాక్షన్స్ అని చాలా సివియర్గా వస్తాయి. డ్రగ్ వల్లనే కాదు, ఈ కొన్ని ఇంజెక్షన్ చేయించుకున్నందువల్ల, కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నందువల్ల కొంతమందికి రియాక్షన్స్ వస్తాయి అర్టికేరియా. కొంతమంది కొన్ని పదార్థాలు తింటే ఇమీడియట్గా వచ్చేస్తుంది, ఏది మామూలుగా తేనెటీగ కుట్టినా, తర్వాత మామూలుగా వేరే పల్లీలు తిన్నా, గోధుమలు తిన్నా, ఆ రియాక్షన్ ఎట్లా వస్తుంది అంటే పెదులు ఉబ్బిపోతాయి,
కండ్రెప్పలు ఉబ్బిపోతాయి, మొత్తం షాక్ వచ్చినట్టు వస్తుంది. అంటే గొంతు దగ్గర కూడా ముడుచుకుపోతుంది, నాలుక మందమవుతుంది, మాట్లాడలేరు, దగ్గు ఆయాసం గుర్రు గుర్రు అన్నటువంటి శబ్దం వస్తుంది. వచ్చి వాళ్ళు షాక్ వెళ్ళిపోతారు. ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికాలో అక్కడైతే ఏం చేస్తారంటే వాళ్ళు ఎపిపెన్ అనేది ఒకటి పెట్టుకుంటారు. ఏది ఇమీడియట్గా రియాక్షన్ తగ్గించి తర్వాత హాస్పిటలైజేషన్. అంటే ఎలర్జీ అనేది చాలా డేంజరస్ అని మిమ్మల్ని భయపెడుతున్నానని మాత్రం అనుకోవద్దు, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఏ దానికి వస్తుందో తెలియదు. ఒక బాబు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసరు, ఎంతో అవస్థపడి తర్వాత ఏది అన్ని తినడం మానేశారు. ఏది తిన్నా ఎలర్జీ వస్తుంది. ఇందాక మీకు చెప్పాను చూడండి, నిమ్మకాయ తిన్నా, టమాటా తిన్నా, పల్లీలు తిన్నా, నువ్వులు తిన్నా, బెల్లం తిన్నా, పాలు తాగినా, గోధుమలు తిన్నా, కోడిగుడ్డు తిన్నా, కోడి మాంసం తిన్నా, రొయ్యలు తిన్నా, చేపలు తిన్నా, అన్నిటికీ వస్తుంది. ఎన్ని అవాయిడ్ చేస్తారు? శనగపిండి తిన్నా, పెసరపిండి తిన్నా, తర్వాత ఈ విధంగా వస్తుందంటే దాన్ని అవాయిడ్ చేయడం కష్టం. ఆ బాబుకు వాళ్ళు ఒకరోజు హోటల్కి వెళ్ళి మామూలుగా చేపలు తిన్నారు. చేపలు తిన్న వెంటనే సెకండ్స్లో వచ్చేసింది. తర్వాత అన్కాన్షియస్ అయి పడిపోయాడు. తర్వాత ఎందుకైందని చెప్తే ఏం తిన్నారని అడిగితే వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు అప్పటి నుంచి ఎంత భయపడతారంటే ఆ చేపలు కానీ ఆ రొయ్యలు కానీ ఏదన్నా వచ్చిందనుకోండి దూరం ఉంటారు. అంత రియాక్షన్స్, అది ఆల్మోస్ట్ ఊపిరి ఆగిపోతుంది, ఓసారి డేంజరస్గా కూడా అవుతుంది. అంటే అర్టికేరియా, పైత్యం దద్దులు కానీ ఎలర్జీ కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. అది సన్కి ఎక్స్పోజ్ అయితే కూడా వస్తుంది. కానీ మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నా సార్, ఎన్ని అవాయిడ్ చేస్తారు చెప్పండి? వాతావరణం మారితే వస్తుంది, ఎండకి వెళ్ళినా వస్తుంది, ఎన్ని అవాయిడ్ చేస్తారు? ఇవన్నీ ఏం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నటువంటి ఎలర్జిక్ టెండెన్సీ, మీలో ఉన్నటువంటి అతిస్పందన, ఒక రకమైనటువంటి బాడీలో ఉన్నటువంటి రియాక్షన్ మా హోమియోపతి మెడిసిన్ తగ్గిస్తుంది. కాబట్టి ఈసినోఫిల్స్ ఇంక్రీజ్ కాకుండా ఐజీ అనేటువంటి యాంటీబాడీస్ ఇంక్రీజ్ అనేవి మళ్ళీ నార్మల్గా వచ్చినాయి, ఈసినోఫిల్స్ ఇంక్రీజ్ అనేవి మళ్ళీ నార్మల్గా వచ్చినాయి. ఇటువంటివి ఏంటంటే హోమియోపతి వైద్య విధానంలో మీకు మీ శరీర తత్వంలోనే ఈ అన్వాంటెడ్ రెస్పాన్స్, అనవసరమైనటువంటి స్పందన లేకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా నా రీసెర్చే. నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో రీసెర్చ్ డిపార్ట్మెంట్ నాసో రెస్పిరేటరీ ఎలర్జీస్లో కూడా పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నా. ఇది ఆస్తమా, ఎలర్జీ, ఈస్నోఫీలియా, సైనసైటిస్, బ్రాంకైటిస్, ఇది అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో 100% ఛాలెంజింగ్గా తగ్గుతుంది. ఇది కూడా నా రీసెర్చే. రొమటాలజీతో పాటు ఇది కూడా నా రీసెర్చే. కనుక మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలామంది పులిపిర్లని వస్తారు. పులిపిర్ల కంటే ఎన్నో యాసిడ్స్ పెట్టి ఏదో కట్ చేసి వస్తుంటారు. చేతులకు వస్తాయి, తర్వాత ముఖం మీద వస్తాయి, గడ్డానికి వస్తుంది, ఒళ్ళంతా వస్తుంది. అవి తగ్గనే లేదంటారు. ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసరు, చాలా సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆయనకు అన్ని ట్రై చేశారు. అందరి దగ్గర హోమియోపతి వాడారు, ఆయుర్వేదం వాడారు, యునాని అన్నీ అన్న తర్వాత ఇంకా తగ్గదనేటువంటి ఆశ అది మొత్తం వదులుకొని తగ్గదు ఇది అనేటువంటిది వచ్చేసింది మైండ్కు. ఎవరో నా పేరు చెప్తే వచ్చారు చిక్కడపల్లికి. ఆయనకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత 1 మంత్లో మొత్తం రాలిపోయినాయి. ఇట్లా అంటే రాలిపోయినాయి. సార్ నేనేమి ఇన్ని సంవత్సరాలు తిన్నా తగ్గలేదు, ఇదేదో మీలో ఒక అతీతమైన శక్తి ఉంది, ఇది మాత్రం హోమియోపతి మందే కావచ్చు కానీ ఇదేదో మీకు అస్తవాచి బాగుందని ఎన్నో అంటుంటారు. అది భగవంతుని దయ, నాది కాదు. కనుక ఈ విధంగా అటువంటి కేసెస్ కూడా వాట్స్. కొంతమంది పిల్లలకు ముత్యాల మాదిరిగా వస్తాయి, మొల్లస్కమ్ కంటిజియోజా వైరస్ అని. అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటుంది, చికెన్ పాక్స్ వైరస్ టైపు. దాన్ని మీరు కాల్చొద్దు, చేయొద్దు, కాటరై చేయొద్దు, ఆపరేషన్ చేయొద్దు, హోమియోపతి వాడండి, అద్భుతంగా తగ్గుతాయి. తర్వాత ఇది ఒక రకంగా గ్యాంగ్రీన్ అనేది డయాబెటీస్ గుర్తుపెట్టుకోండి. డయాబెటీస్లో గ్యాంగ్రీన్ వచ్చిందంటే మీరు గ్యాంగ్రీన్ ఏళ్ళు కాళ్ళు సెప్టిక్ వూండ్ కానీ సెల్యులైటిస్ కానీ ఏది ఆపరేషన్ లేకుండా బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో నయమవుతుంది. గ్యాంగ్రీన్ అంటే తెలుసు కదా, అది రక్త ప్రసరణ తక్కువై ఏలు ఎర్రగైపోయి మళ్ళీ అది నల్లగైపోయి కుళ్ళిపోయి వాసన వచ్చి పుండుబడి అది కొట్టేయాల్సిన అవసరం ఉంది. అది కొట్టేసినా మళ్ళీ ఇంకోటి. అటువంటి కేసెస్ కూడా, వరస్ట్ కేసెస్ కూడా హోమియోపతి వైద్య విధానంలో మీకు ఆపరేషన్ లేకుండా అవి తగ్గినటువంటి కేసెస్ ఏమిటి అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే కాదు, డయాబెటిక్ కార్బంకల్ రాచపుండు కూడా హోమియోపతి వైద్య విధానంలో తగ్గింది. డయాబెటీస్ వల్ల యాప్సెసెస్, బాయిల్స్ వస్తాయి ఒళ్ళంతా. ఆ యాప్సెసెస్, బాయిల్స్ కూడా హోమియోపతిలో తగ్గుతాయి. ఇవన్నీ స్కిన్ కిందకే వస్తుంది, సోరియాసిసే కాదు ఇవన్నీ. అదేవిధంగా మొటిమలు చాలామందికి ఎక్కువ వస్తాయి. ఇందాక చెప్పాను కదా, ఇది ఫేస్కి కానీ, చెస్ట్కి కానీ, షోల్డర్స్ కానీ, బ్యాక్ కానీ వస్తుంది. విపరీతంగా అవస్థ పడుతుంటారు, మచ్చలు వస్తాయి. వాళ్ళకు కూడా హోమియోపతిలో మొటిమలు కూడా తగ్గుతాయి. తర్వాత సెల్యులైటిస్ అని వస్తుంది, అంటే కాలు ఎర్రగబడడం. డయాబెటీస్ వాళ్ళకి కానీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ కానీ, లేకపోతే రక్త ప్రసరణ తక్కువై రక్తనాళాలు మందమై రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి విపరీతమైనటువంటి ఎరుపు, పోట్లు, మంటలు, నిద్ర రాదు, తర్వాత ఎన్నో అవస్థ పడుతుంటారు. అది కూడా ఇట్లా తీసేసినట్టు పోతుంది హోమియోపతి వైద్య విధానంలో మా మెడిసిన్తోని. తర్వాత ఇది డయాబెటిక్ గ్యాంగ్రీను, దీంతోపాటు
డయాబెటిక్ సెప్టిక్ వూండ్ అని వస్తుంది. ఆ సెప్టిక్ వూండ్ అంటే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ పాదాలకు. తర్వాత కొంతమంది కాన్స్ అంటారు, ఆనెలకు కూడా మీరేం ఆపరేషన్ చేయకూడదు. చాలా ఆనెలు కానీ డయాబెటీస్ వాళ్ళు ఎప్పుడే కానీ పాదాల్లో ఉన్న ఆనెలు ఆపరేషన్ చేయించొద్దు, అది సెప్టిక్ వూండ్ అవుతుంది. ఎందుకంటే మేకు గుచ్చుకున్నా, గాజు పెంకు గుచ్చుకున్నా, కొబ్బరి చిప్పలు గుచ్చుకున్నా, ముళ్ళు ఇరిగినా నొప్పి అది మామూలుగా సెప్టిక్ అవుతుంది. కాబట్టి లేదు సార్ మాకు పుండ్లు అయితే బాగా తగ్గుతున్నాయి డయాబెటీస్లో, పక్కన అయితే తగ్గుతుంది కానీ పాదానికైతే తగ్గదు, బాగా గుర్తుపెట్టుకోండి. కనుక అటువంటిది కూడా మా దగ్గర హోమియోపతిలో. తర్వాత వ్యారికోస్ వీన్స్ అంటారు. వీన్స్ అంటే కాళ్ళ నరాలు ఉబ్బి తర్వాత రక్తనాళాలు ఎవరైతే ఎక్కువ నిలబడి పనిచేస్తుంటారో వాళ్ళలో నరాలు ఉబ్బిపోయి రక్తనాళాలలో రక్తం గడ్డగట్టి విపరీతమైన నొప్పి, పోటు, మంట, తర్వాత వాళ్ళకి ఎప్పుడన్నా ఇట్లా కట్ అయిందనుకోండి విపరీతమైన బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ వాళ్ళకి తెలియదు. ఆ విధంగా అక్కడ ఒకసారి గోకినారనుకోండి అక్కడ పుండు పడుతుంది. ఆ పుండు నయం కాదు, ఎన్ని మందులు వేసినా నయం కాదు. కనుక హోమియోపతి వైద్య విధానంలో వ్యారికోస్ అల్సరు, వ్యారికోస్ వీన్స్, వ్యారికోస్ థ్రాంబోసిస్, వ్యారికోస్ థ్రాంబోఫ్లెబైటిస్, వ్యారికోస్ అల్సరు, ఇవన్నీ సెల్యులైటిస్ కూడా అంటే కాలు వాపొచ్చి ఇదంతా తగ్గుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వైద్య విధానంలో చర్మ వ్యాధులకు బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ ఉంది. చర్మ వ్యాధులకే కాదు అన్నిటికీ ఉంది. కానీ నేను ఏదైతే స్కోప్ ఉంటుందో దానికి మీకు బ్రహ్మాండంగా ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు విని మీరు చూసి మిగతా వాళ్ళను కూడా వినేటట్టు చేసి అందరు ఇప్పటికే చాలామంది చేస్తున్నారు. మీ అందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది నా ప్రోగ్రాం వచ్చిన వెంటనే సార్ ఆ ప్రోగ్రాం చూడండి, సార్ ఈ ప్రోగ్రాం చూడండి నేను చెప్తున్నారు. మీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలామంది డాక్టర్స్ కూడా స్కిన్ డిసీజ్ కానీ ఇంకోటి కానీ పంపిస్తున్నారు. నాకు వాళ్ళు తెలియకపోయినా కూడా వాళ్ళందరూ పంపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కనుక నా దగ్గర పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకొని నయమైపోయి వాళ్ళు మళ్ళీ పంపిస్తున్నారు. ఈ విధంగా హోమియోపతి అవేర్నెస్ను క్రియేట్ చేసి హోమియోపతి వైద్య విధానాన్ని విశిష్టతకు చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళకంతా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా మీరు ఇదే స్ఫూర్తితో మీరందరికీ చెప్పి ఈ హోమియోపతి వైద్య విధానంలో ఉన్న విశిష్టతను గ్రహించి భగవంతుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలన్నటువంటి నా సంకల్పం ఎలా ఉందో మీ సంకల్పం కూడా అలానే ఉంటుందని ఆశిస్తూ భగవంతుడు మిమ్మల్ని ఆరోగ్యంగా హోమియోపతి వైద్య విధానంతో మీకున్నటువంటి జబ్బులన్నీ పర్మనెంట్గా తగ్గుతుంది అనేటువంటి ఒక ఆశతో మీకు చెప్తున్నా. నమస్తే.